యెస్. సార్ ఇప్పుడు సిల్వర్ అండ్ గోల్డ్ చూసుకున్నట్లయితే విపరీతంగా పెరిగిపోయిన సిట్యుయేషన్స్ అసలు దాన్ని ముట్టుకుంటేనే షాక్ కొట్టేటట్టుంది. సో, ఇప్పుడు ఎవరైతే ఇన్వెస్ట్‌మెంట్ చేయాలనుకుంటారో ఇప్పటి నుంచి ఇన్వెస్ట్‌మెంట్ అనేది మెల్లమెల్లగా స్టార్ట్ చేయొచ్చనంటారా? లేకపోతే కొంచెం హోల్డ్ ఆన్ చేసి కన్సాలిడేషన్ అయ్యేటప్పుడన్నా కొంచెం ఇన్వెస్ట్‌మెంట్ చేయొచ్చనంటారా? సార్ ఇప్పుడు ఈ ప్రిసియస్ మెటీరియల్‌లో ఎస్పెషల్లీ గోల్డ్ అయితే సేఫ్టీ అసెట్ అని చెప్పాము గదా! అవును. బట్ అప్పటికి ఈ టైంలో హెవీ ఇన్వెస్ట్‌మెంట్స్ అది ఆర్నమెంట్ రూపంలో అయినా ఏదైనా సరే కొంచెం వెయిట్ చేయమనే చెప్తాను. ఎందుకనంటే ఆల్రెడీ ఆల్ టైమ్ హైలో ట్రేడ్ అవుతుంది. రెండోది సిల్వర్ గూడా బికాస్ ఆఫ్ ద ఇంటర్నేషనల్ అన్‌సర్టెనిటీ సిల్వర్ గూడా ఒక రకంగా బాగా పెరుగుతుంది. ఈ మధ్యలో చూస్తే మళ్ళీ కాపర్ గూడా తెర మీదకొచ్చేసింది. అంటే ఎప్పుడైతే ఈక్విటీలో కొంచెం రిటర్న్ కనపడకపోతే కమోడిటీ అనేది ఎప్పుడు గ్రో అవుతుంది. అయితే ఆర్నమెంట్స్ అట్లాంటివి తీసుకున్న వాళ్ళు మాత్రం ఇంకా కొంచెం టైం వెయిట్ చేస్తేనే మంచిది. ఇంత హై కాస్ట్‌లో కొని అంటే ఆర్నమెంట్ అనంటే అది రెగ్యులర్ యూజ్ అదొక రిటర్న్ ఉంటుంది. బట్ ఎస్పెషల్లీ ఓన్లీ ఇది ఇన్వెస్ట్‌మెంట్ పర్పస్‌లో తీసుకున్న వాళ్ళు మాత్రం ఇంకొన్ని రోజులు గోల్డ్, సిల్వర్‌కి టైం ఇస్తేనే బావుంటది. ఇప్పటికైతే ఇంకా ప్రాఫిట్ బుకింగ్ ఎందులో కూడా స్టార్ట్ కాలేదు. స్టార్ట్ అవుతదని కూడా చెప్పలేము అందులో ప్రాఫిట్ బుకింగ్. ఎందుకంటే మోస్ట్ ప్రిఫరబుల్ ఇన్వెస్ట్‌మెంట్ ఆప్షన్స్ గోల్డ్ అండ్ సిల్వర్.